సో వెల్కమ్ టు ఇండియన్ తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు రాజు. ప్రజెంట్ భార్యాభర్తల మధ్య సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయి. నౌ జెన్జీ కిడ్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా దిగజారిపోతుంది. అయితే ఇదే క్రమంలో భార్యాభర్తల మధ్య సంబంధాలలో అక్రమ సంబంధాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిలో ఎలాగ లీగల్ వెళ్ళిన తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అదేవిధంగా మనం ఎలాంటి కొంచెం లా తెలుసుకుని ఉంటే మనం ఎలా తెలుసుకుని ఉంటే ఎలా చేయాలి, అదేవిధంగా మీకు తెలిసినటువంటి ఏంటి అంటే అఘోరాని కేసు పెట్టి అఘోరా మీద తను జైల్లో వేయించిన ఆ, ప్రముఖమైన సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆచార్య గారు కూడా మనతో ఉన్నారు. మనల్ని అడిగి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముఖ్యంగా మీ నేపథ్యం ఏంటి? మేము రీసెంట్ గా విన్నది చూసిన కూడా ఏంటంటే ముఖ్యంగా మీరు బాగా ప్రజలకు వచ్చింది అఘోరాని కేసు వేయించి అఘోర మీద కేసు పెట్టి జైల్లో వేయించారు. అవునండి. సో అసలు మరి ముఖ్యంగా అప్పుడు మీ నేపథ్యం ఏంటి అసలు? ఒకటండి, అంటే మాది విజయవాడ, కృష్ణలంక మాది. సో నేను 2003 నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. తర్వాత అనేక కేసులు, నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు, చాలా కేసులు ఫైల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే విజయవాడ భవానీ ఐలాండ్ కానీ, అలాగే ఇక్కడ మూసీ నది మీకు ఐడియా ఉంది కదా, మన మూసీ నది ప్రక్షాళన విషయంలో దాంట్లో కూడా మేము ఫైట్ చేయడం జరిగింది. తర్వాత సత్యంబాబు కేసు మీకు ఐడియా ఉంది, ఆయుష మీద అది కానీ, తర్వాత విజయవాడ అమ్మవారి నగలకు సంబంధించిన కేసు కానీ, అలాగే విద్యాబాలన్ డట్టి పిక్చర్ ఏదైతే ఉందో అది కానీ, తర్వాత ఒక ప్రముఖ ఎమ్మెల్సీ కేసు ఏదైతే ఉందో టెక్కలకి సంబంధించిన ఎమ్మెల్సీ వాళ్ళకి సంబంధించిన కేసు కానీ, ఇదే కాకుండా మామూలుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేక కేసులు నేను ఫైల్ చేయడం జరిగింది. ఒక వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన శిశువుల్ని కుక్కలు తీసుకెళ్ళిపోయినాయి అది కానీ, తర్వాత మీకు నీలోఫర్ కేఫ్లో ఒక పిల్ల పైన వేరే పిల్లల్ని, ఆ పిల్లల అపహరణ ఒకటి జరిగింది అనమాట. సో అది కూడా చేయడం జరిగింది. అంటే ఇవన్నీతో పాటుగా ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా అఘోరా ఏదైతే ఉందో, అఘోరా జనరల్గా ఏంటంటే తెలుగు రాష్ట్రాలను బాగా ఇసుకిచ్చేసాడు. సో ఆ టైంలో బాధితులు నన్ను అప్రోచ్ అయ్యారు. అది బేస్ చేసుకుని అఘోరాని ఇప్పుడు మనం కేసు ఫైల్ చేయడం జరిగింది. అతను ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా మనం చేయడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా మీ ఛానల్కి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ మేనేజ్మెంట్కి, మీకు, తర్వాత పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఇదే కాకుండా మా కృష్ణలంక ప్రాంత విజయవాడ కృష్ణలంక ప్రజలందరికీ ముఖ్యంగా ఏంటంటే ముందు తల్లిదండ్రులు తలుసుకోవాలి కదా సార్. సో తల్లిదండ్రులు, మా కృష్ణలంక ప్రాంత ప్రజలు, విజయవాడ ప్రజలందరికీ కూడా, అలాగే ముఖ్యంగా మా అమ్మ కనకదుర్గమ్మ అమ్మవారికి, కృష్ణవేణి అమ్మగారికి, కృష్ణానది వేణమ్మ, సో వాళ్ళ తల్లులందరికీ, మీ అందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలండి మీ ఛానల్ ద్వారా. అలాగే మన ప్రేక్షకులందరికీ, చూసే వాళ్ళందరికీ కూడా, వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. ముందుగా మనము అఘోరితోనే మొదలు పెడతాము. ప్రెసెంట్ అఘోరి ఎంత వరకు వచ్చింది, సో ఇప్పుడు ఎక్కడ ఉంది? అఘోరి ప్రస్తుతానికి జైల్లో ఉంది. మొన్న రీసెంట్ గా వేరే దానికి వదిలి మళ్ళీ జైలు. సో ఏంటి అసలు ఎక్కడి వరకు వచ్చింది ఆ కేసు? అంటే అఘోరా ఏంటంటే అఘోరా కాదు, అతని పేరు శ్రీనివాస్ అని మనం చెప్పాలి. సో అతను సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు మీకు పంపిస్తాను. ఆల్రెడీ మన దగ్గర అందరి దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చిన అవన్నీ ఎవిడెన్స్లు. అదేంటంటే అతను ఫస్ట్ ఒక హైందవ మతం దాన్ని ఉద్ధరిద్దామని చెప్పేసి, తర్వాత ఇది అప్పుడు ముత్యాలమ్మ ఘటన జరిగింది గుడికి సంబంధించి సికింద్రాబాద్లో. సో దానికి సంబంధించి ఏదో ప్రజాసేవ చేద్దాము, తర్వాత మన హిందూ ధర్మాన్ని కాపాడతా అని చెప్పి అతను ముందుకు రావడంతో నేను కూడా కొంత సపోర్ట్ చేశాను కొన్ని సందర్భాల్లో. తర్వాత అది ఏమైందంటే చివరికి వెగుటు పుట్టించే వ్యవహారం అయింది. శ్రీవర్షిని కానీ, ఇక్కడ మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో, నేను పేర్లు చెప్పకూడదు కానీ, ఆ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, సో మహిళల పట్ల వివక్షతగా ఉండటం, అలాగే మహిళల్ని చిన్న చూపు చూడటం, మహిళల్ని పెళ్లి చేసుకుంటాం, ఆ మహిళల్ని మోసం చేయటం, అదే డబ్బులు తీసుకుంటాం, ప్రముఖ నిర్మాత దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటాం. సో ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు వాళ్ళు. తర్వాత కాకపోతే నేనేంటంటే మీడియా పరంగా ఇవ్వకుండా ఇంటర్నల్గా చేయడం జరిగింది. కాకపోతే చివరికి ఏమైందంటే అది మహిళలతో అప్రోచ్ అవ్వటం, తర్వాత కరీంనగర్ చెందిన మహిళ నన్ను అప్రోచ్ అవ్వటం, తర్వాత శివరుద్ర స్వామీజీ గారు మాకు సపోర్ట్ చేయటం. సో వాళ్ళందరి సహకారం, అలాగే మీడియా మిత్రులందరి సహకారంతో నేను దాన్ని మహిళా కమిషన్ వారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ శారదా మేడం చాలా చక్కగా రిసీవ్ చేసుకొని దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అది కొత్తపల్లి పిఎస్ అనమాట, కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్. అవునండి, తెలంగాణ సంబంధించింది. తర్వాత ఒకటి మంగళగిరి అనమాట, దానికి కూడా మేము ఇక్కడ నుంచి చొరవ తీసుకున్నాము. అక్కడ మంగళగిరిలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి తెలంగాణ కొత్తపల్లి, తర్వాత కొన్ని పోలీస్ స్టేషన్లో అతను కొంతమంది మహానుభావులు కూడా తిట్టడం జరిగింది. తర్వాత కమ్యూనల్ వైలెన్స్ కూడా మీకు వినే ఉంటారు, అవన్నీ మీకు మీడియా పరంగా వచ్చినాయి కదా. సో వాటి మీద కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అతను ఇక్కడే చెంచలగూడ జైల్లో ఉన్నాడు, కానీ మొన్న కరీంనగర్ యాక్చువల్ ట్రయల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ అతను ఉన్నాడు, ప్రజెంట్ జైల్లో ఉండడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఏంటంటే మేము కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే వాళ్ళ టీం మెంబర్ అందరికీ కూడా నేను యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా.
ఎందుకు అంటే ఆ టైంలో మేము వెళ్ళి ఒక రిప్రజెంట్ చేసాం. ఎందుకంటే జరిగింది ఒక అడ్వకేట్‌కి. సో, మాకు ఒక ఎథిక్స్ అనేవి ఉంటాయి. కొద్దిగా యూనిటీ ఉంటది కాబట్టి. ఆ సందర్భంలో ఇప్పుడు ప్రెజెంట్ అతను జైల్లోనే ఉన్నాడండి. నెక్స్ట్ ఏంటంటే మేము అనుకునేదేంటంటే అతను ఖచ్చితంగా జైల్లోనే అట్నుంచి ట్రయల్ స్టార్ట్ చేసేసి జైల్లోనే కోర్ట్ వారు గనక అతనికి శిక్ష విధిస్తే జైల్‌లో ఉండేటట్టుగా మేము ట్రయల్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామండి. సో, అదండి అఘోర పరిస్థితి. ఎందుకంటే చాలామంది నాకు అప్రిషియేట్ చేస్తుంటారు ఈరోజు కూడా. ఎందుకంటే ప్రజలకి ఒక రకంగా పీడ వదిలిందని కొంతమంది కామెంట్ చేశారు. ఇసుకొచ్చేసింది. మీకు ఇసుకొచ్చిందా? చాలా కూడా. నిజం మీరు చెప్పాలి. నాకు తెలీదు. మీరు ఒక కామన్ మ్యాన్‌గా మీరు గాని, మీ వోళ్ళు గాని మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. నాకు తెలీదు అప్పటి వరకు కూడా. ఇంత చిరాకు పడుతున్నారు జనాభా అనేది నాకు ఐడియా లేదు. సో, మీరు చెప్పాలి దీని విషయంలో. ఎంత చిరాకు పడ్డారనేది మీరు చెప్పాలి. అఫ్కోర్స్ ఎందుకంటే జనాల్లోకెళ్ళినప్పుడు కొంత అక్కడ వయలెన్స్ అంటూ ఏర్పడతా ఉంటుంది కాబట్టి కొంత నార్మల్‌గా అయితే హిందుత్వాన్ని ప్రోత్సహిస్తున్నందుకు మనం కూడా అప్రిషియేట్ చేయాలి. బట్ అది తీవ్ర స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కొంత వేరు మిస్‌యూజ్ విధంగా మిస్‌యూజ్ వెళ్ళడం వల్ల అయింది. మనకి విసుగొచ్చింది జనాభా. దానివల్ల చాలా ప్రాబ్లమ్ అయింది. సో రాజ్యాంగపరంగా చూసుకున్నట్లయితే తను ఒక ట్రాన్స్ శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాన్స్. అవును. ఆ తర్వాత అఘోరాకు మారాడు. ఆ తర్వాత మహిళని తను ఈ రకంగా అంటే నేను ట్రాన్స్‌జెండర్స్ చాలా మంది ఉన్నారు కదా! మాధురి వాళ్ళంతా నాకు బాగా మాట్లాడతారు ఇప్పుడు కూడా. వాళ్ళు చెప్పేదంటే ట్రాన్స్ కాదు. షీ ఈజ్ నా హి అనాలా? షీ అనాలా? నాకు తెలీదు గానీ ట్రాన్స్ కాదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతని అంగానికి ఏదో కొంచెం వ్యాధొచ్చిందని చెప్పేసి దాన్ని తొలగించాలి అని చెప్పడం జరిగింది. అంటే అతను అంగం లేని పురుషుడు అంతే. ట్రాన్స్ కాదు. ట్రాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే లక్షణాలు మాత్రం మహిళల లక్షణాలుంటాయి. ఓకేనా సార్? సో, పురుషులకు సంబంధించిన అవయవాలుంటాయి. సో, కానీ అతని మైండ్‌లో మహిళల పట్ల ప్రేమ ఉండదు. పురుషుల పట్ల ప్రేమ ఉండదు ట్రాన్స్ అంటే. అంటే నేను వాళ్ళని అడిగినా నాకంత ఐడియా లేదు గానీ వాళ్ళు వచ్చారు కదా! ఆ రోజు కూడా ట్రాన్స్ ఉమెన్ చాలా మంది వచ్చారు కదండీ! ఆ రోజు మహిళా కమిషన్‌కి వచ్చారు. మీరు అందుకే వీడియోలో తను చూస్తే. ట్రాన్స్ అయితే ఇప్పుడు మీరు ట్రాన్స్ కాదు అతను ట్రాన్స్ అంగం లేని ఒక్క నిమిషం. ఏం పేరు మీ పేరు? వరుణ్. వరుణ్ అంగం లేని పురుషుడు. అట్లా మాట్లాడాలి. యెస్. అంటే మీరన్నట్లు ఏంటంటే నార్మల్‌గా అయితే ఒక ట్రాన్స్‌కి అభయం మీద ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చెప్పిన ఈ సీక్రెట్‌కి ఏందంటే నిజంగా అంగీకరించాల్సింది. ఎందుకంటే మహిళ మీద ఉంటుంది. సో ఇలాంటి వాటిని రాజ్యాంగంలో మనం ఏ విధంగా చూస్తున్నాము? ఇలాంటి కేసులు ఎప్పుడైనా మీకు తగిలినాయా? దాన్ని మీరు ఏమన్నా సాల్వ్ చేసారా? అదే తగిలింది కదా! ఈ కేసు తగిలింది కదా! ఇంతకు ముందు ఏమన్నా అంతకుముందు అంటే అదేనండి నేను చెప్పేది. ఒక మహిళల్లో మోడెస్ట్ ఆఫ్ వుమెన్ ఇప్పుడు మీకు విద్యాబాలన్ డర్టీ పిచ్చి నేను కేసు చేశాను. మీరు నెట్‌లో కూడా చూడండి. విద్యాబాలన్ ఆజాద్ అంటే నాదొస్తది. విద్యాబాలన్ కేసులో ఏమైందంటే అబ్స్యూనిటీ జరిగింది. అంటే విద్యాబాలన్ సినిమాల సందర్భంలో కొన్ని పోస్టర్స్ గాని, ఆ సైన్ బోర్డ్స్ కానీ అవన్నీ కూడా అబ్స్యూనిటీగా ఉన్నాయి. అంటే మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయి. మోడెస్ట్ ఆఫ్ వుమెన్ పరంగా ఉన్నాయి. సో, మోడెస్ట్ ఆఫ్ వుమెన్ పరంగా ఉన్నప్పుడు మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటది కదండీ! సో, నేను అప్పుడే ఎదుర్కొన్నాను. సో, ఇప్పుడు కూడా ఇతను మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, వాళ్ళకి తాళిబొట్లు కట్టటం, మీకు అతని చేతిలో ఎప్పుడు తాళిబొట్లు ఉంటాయి. తాళిబొట్లు కట్టటం మహిళలకి. తర్వాత ఉన్న జనాలు కూడా ఎంకరేజ్ ఎంకరేజ్ చేయటం. వాళ్ళ మీద ఏమన్నా సెక్షన్స్ అంటే వాళ్ళ మీద ఇంకా నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో, దీన్ని మనం ఏ విధంగా చూడాలంటే మోడెస్ట్ ఆఫ్ వుమెన్ కదా! మహిళల యొక్క భద్రతకి భంగం కలిగించడం అవుద్ది కదా సార్. సో, దాన్ని మనం ఆ కోణంలో చూడాలి. అట్లా వెళ్ళాలి. ఇంకా మన సంసార బాధ్యతలు ఇండియాలోకి వచ్చేసరికి చాలా చాలా కూడా దిగజారిపోతుంది. సో అక్రమ సంబంధాలు అనేవి చాలా ఎక్కువైపోతుంది. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే పురుషుల్ని పెళ్ళైన భర్తల్ని మహిళలు చాలా మంది కూడా చంపుతున్నారు. సో ఈ కేసులోకి వచ్చేసరికి మనం ఏ విధంగా చూడాలి? మాక్సిమం మీరు కూడా డీల్ చేసే ఉంటారు కొన్ని కేసులు. మీకు తగిలిన కేసులో మోస్ట్ ఎక్కువగా మిమ్మల్ని బాధ కలిగించిన కేసు ఏదైనా ఉందా దీంట్లో? అంటే ఒకటండి. అంటే ఇప్పుడు ఈ కేసులు ట్రయల్ రావడానికి టైం పడతదండి. ఇప్పుడు జరిగే ఏవైతే కేసులు ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రయల్ రావడానికి కేసు పడుతుంది. మొన్న రీసెంట్‌గా నేను చలించిపోయింది ఏంటంటే ఒక మహిళ 3 పిల్లలకి విషం పెట్టి లవర్‌తో వెళ్ళిపోయిందది. కొంచెం బాధపడ్డానండి ఆ విషయం. ఆ భర్త నాకు ఫోన్ చేసాడు అతను నాకు టచ్‌లోనే ఉన్నాడు. అంటే అమ్మాయి భర్త ఎప్పుడైతే స్కూల్ పిల్లలు ఈ మధ్య గెట్ టుగెదర్‌లు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే చిన్నప్పుడు ఏదో ఉంటాయి కదా! ఏమంటారో మరి. 10th రీయూనియన్ అంటారా? మాకు లేదులెండి. మాకు అంత సీన్ లేదు గానీ. రీయూనియన్ ఏదో జరుగుతూ ఉంటాయి కదా! యూత్ ఇప్పుడంతా. సో, దాంట్లో భాగంగా ఏందంటే అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం అవ్వటం వల్ల అతను ఏదో కొన్ని ప్రలోభ పెట్టాడు. ప్రలోభ పెట్టడం వల్ల ఆ అమ్మాయి పిల్లలకి విషం ఇచ్చి చంపింది. అది నేను చాలా బాధపడ్డా. ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యాను నేను. ఓపెన్‌గా చెప్తున్నాను. ఆ విషయంలో అతను ఎవరైతే భర్త ఉన్నాడో అతని తరపున నేను సపోర్ట్ చేస్తా ఉన్నాను ఈరోజు కూడా. ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే రీసెంట్‌గా నిన్న నల్గొండలో చూశాను. నిన్న నల్గొండలోనే బస్ స్టాండ్‌లో చిన్న పిల్లోని ఒక 4 ఇయర్స్ బాబుని వదిలేసి వెళ్ళిపోయింది. చూసారా అది మీరు? కొంచెం బాధపడ్డానండి. అది అలాంటి ఏంటండి ఇదంతా? ఇప్పుడు భారతదేశంలో రెండండి క్రైమ్ జరగడానికి ప్రధాన కారణం. ఒకటి సెక్స్, 2 మనీ. ఆర్థిక కోణాలు, శారీరక కోణాలు. సో, దీని ద్వారా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి ఒక సంస్థ నివేదిక తెలియజేసింది. సో, భారతదేశంలో ఇవి ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి. ఇదే కాకుండా మీరన్నట్టు అడల్టరీ ఈజ్ నాట్ క్రైమ్ ఇన్ ఇండియా.
సో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అడాల్టరీ అనేది భారతదేశంలో నేరం కాదు. తెలుసు కదా, మీకు ఐడియా ఉందా? దాని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క వైవాహిక బంధాలు చెడిపోతా ఉన్నాయి రోజు రోజుకి. ఒకటి. రెండోది, ఈ వైవాహిక వ్యవస్థ అనేది రోజు రోజుకి నాశనం అవుతూ ఉంటాయి. మా దగ్గరకు వచ్చే బోల్డ్ కేసులు ఉన్నాయి, డైవర్స్ కేసులు. ఎక్కువ మ్యాక్సిమం అక్రమ సంబంధాలే వస్తున్నాయి. సో ఈ అక్రమ సంబంధం వల్ల పురుషుడు కానీ, ఇక్కడ మనం అనాల్సింది అబ్బాయిని అమ్మాయిని అనద్దు, ఇక్కడ ఇద్దరిని మనం అనాలి. అయితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండొచ్చు, అంతే కదా వరుణ్? సో ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. సో వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటి అని నన్ను అడిగితే, నాకు తెలిసిన అనలైజ్ అంటే నా సొంత తెలియని నిర్ణయం కాదు, ఇది నా సొంత తెలివి కాదు. వేరే వాళ్ళు మీ దాంట్లో క్లయింట్లు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ ఎక్కువ కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు. అవునా? ఒకసారి ఓపెన్గా మాట్లాడుకుందామా, ఏమనుకోకపోతే? సరే, మీకు నాకు ఎంత 20 years తేడా ఉంటుందేమో, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు జెడ్ ఏదో నడుస్తుంది, ఏదో జనరేషన్ ఏమో అదేందో మాకు అర్థం కాలేదు. ఏదో మీరు ఇప్పుడు వినాలంటే నేను విన్నా, మొన్న ఎప్పుడో పేపర్లో చూసాను. మాకేంటంటే మేము పెరిగిన వాతావరణంలో ఇంత కమ్యూనికేషన్ లేదు. మీరు అవునన్నా కాదన్నా, ఒక టీవీ చూడాలి అంటే 5 kilometers నడిచిన సందర్భాలు ఉన్నాయి. నేను టీవీ చూడాలి అంటే 90sలో టీవీ చూడాలి అంటే టీవీ కోసం 5 kilometers వెళ్ళి చిత్రలహరి, అప్పుడు దూరదర్శన్ ఉండేది, 5 kilometers వెళ్ళి వచ్చేవాళ్ళం. మా ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కూడా అంత బ్యాచ్ అంతా. కృష్ణలంక మాది, రాఘవ పార్క్ అని ఒక పార్క్ ఉండేది అనమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ రాఘవ పార్క్లో అదేదో చిత్రలహరి 2 పాటలు లీలగా గుర్తున్నాను, అవి చూసుకుని అందరం మళ్ళీ వచ్చేవాళ్ళం. తర్వాత మాకు కొంచెం దూరంలో ఒకళ్ళు టీవీ ఉన్నారు, బ్లాక్ అండ్ వైట్ టీవీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి వినండి, కొంచెం వెళ్దాం. అక్కడ టీవీ అంటే ఇక్కడ కూర్చునేది మేము. అంటే అంత ఉండేది. అంటే అయిపోయేది, ఇక ప్రోగ్రామ్ అయిపోయేది, 8 తిని పడుకునేవాళ్ళం, రేడియోలో పాటలు వచ్చి వినేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఏంటంటే ఒక కమ్యూనికేషన్ అనేది చాలా ఉండేది. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అరే నువ్వు వీడియో చూడరా, నామాల్సిన పేరు, నేను కానీ ఈ వీడియో షేర్ చేస్తా. వాడు ముందు చూపుతూ అనేవాడు, గాల్లో అంటే ఫోన్లు ఉంటాయి కదా, ఆడు ముందే చెప్పాడు, ఫోన్లు గాల్లో మాట్లాడాయి, కొద్ది రోజులు పోతే ఫోన్లు ఇట్లా నొక్కితే మనం వాళ్ళకి కనపడతాం, వీళ్ళు కనపడతాం నాకు చెప్పేవాడు. అంటే మాయాబజార్ సినిమాలో ఒక పెట్టి ఉంటుంది అట్లా అనమాట. నేను నమ్మేవాడు కదా, ఊరికరా ఆ గాల్లో మనిషి అట్టని పడతారా అనేవాడిని. అంటే నాకు అంత బుర్ర ఉండేది కాదు కదా. మరి అతను ఎందుకు చెప్పాడు, అతనికి అంత నాలెడ్జ్ నాకు తెలియదు. చివరికి ఏమైందంటే వీడియో కాల్స్. ఈరోజు ఎక్కడో కూర్చున్నా కూడా వీడియో కాల్స్ న్యూడ్ కాల్స్ స్టార్ట్ అయింది. అవునా కదా? ఇప్పుడు ఎనీ జరగట్లేదు, అబ్బాయి అమ్మాయి ఎక్కడో ఉంటారు, న్యూడ్ కాల్స్ చేసుకుంటాం, న్యూడ్ కాల్స్తో మాట్లాడుకుంటాం. మా దగ్గరికి వచ్చి some కేసులు అడాల్టరీ ఆ విధంగానే జరుగుతుంది కదా, అవునా లేదా సార్? ఈరోజు ఒక ఉత్తరం రాయడానికి మాకు ఎవరన్నా చుట్టాలకి ఉత్తరం రాస్తే 3 రోజులకో 4 రోజులకో ఒక లెటర్ వచ్చేది. ఆ లెటర్ చదువుకొని చాలా మీరు అంతా క్షేమంగా ఉన్నారు, మేము అంత క్షేమంగా ఉన్నాం అని చెప్పి ఏం జరుగుతుంది ఏంటి రాసుకొని చదవడానికి అంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది. మళ్ళీ మేము తిరిగి లెటర్ రాస్తే వాళ్ళకి 1 week వెళ్ళేది. అంటే చిన్నప్పుడు ఇంకోటి కలం స్నేహం అని ఉండేది, మీకు అర్థమవుతుంది. కలం స్నేహం అంటే లెటర్స్ ద్వారా రాసుకునేవాళ్ళం, అంత ఆనందం పడేది. అలాంటిది ఈ రోజుల్లో అంత కమ్యూనికేషన్ చాలా దగ్గర అయిపోయిందండి. అంటే నేను కమ్యూనికేషన్ తప్పుపడట్లేదు, కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా మనం తప్పుపడద్దు. టెక్నాలజీ పెరిగినప్పుడు మనం కూడా మారాలి. కాకపోతే టెక్నాలజీని మిస్యూజ్ చేసుకుంటున్నారు అనేది బాధ అనిపిస్తుంది. ఈరోజు భూటాన్లో మీకు ఫోన్ లేదు, తెలుసా మీకు ఆ విషయం? భూటాన్లో ఫోన్ లేదు, సెల్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు. అది ఒక చిన్న కంట్రీ, చాలా హ్యాపీయెస్ట్ కంట్రీ. నెట్లో చూసుకొచ్చి చూడండి, ప్రపంచంలో ఎక్కువ హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే భూటాన్. అలా అని మీరు ఆధునికంగా ఎదగద్దా అని అంటే నేను ఎదగనని నాకు సంబంధం లేదు, అసలు ఆ మాట నాకు సంబంధం లేదు. కాకపోతే మీరు మిస్యూజ్ చేసుకునే విధానం ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్లో యూట్యూబ్ చూస్తే లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో నేను యాక్చువల్ ఓపెన్ చెప్పను సార్, నేను ఏఐ నేర్చుకున్నాను ఇంటర్నెట్లో. ChatGPT ఎలా నేర్చుకున్నాను, నేను టెక్నాలజీ నేర్చుకున్నా, వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. అది ఆ విధంగా మన డెవలప్మెంట్ వాడుకోవచ్చు. అలా కాకుండా సెక్స్ వీడియోలు, పోర్న్ వీడియోస్ చూసి యువత చెడిపోతూ ఉన్నారు. ఓటీటీలో క్రైమ్ చూస్తున్నారు, క్రైమ్ ఎలా చంపాలి, ఒక వ్యక్తిని ఎలా చేయాలి. ఒక 18 years లోపు ఒక పాప తల్లిని చంపాల్సిన క్రిమినల్ మెంటాలిటీ ఎలా వస్తుందండి? మన కోడి కోస్తే రక్తం కడితేనే వణుకుతాం మేము, అవునా కదా వరుణ్? అలాంటిది ఒక క్రిమినల్, ఒక చిన్న పిల్లకి తల్లిని చంపాలని ఆలోచన ఎట్లా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది చెప్పండి? అసలు ఆ పిల్లకి అసలు ఇంత నాలెడ్జ్ ఉంటుందా? అంటే నేనేమనంటే కమ్యూనికేషన్ చాలా దగ్గర అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఈ అడాల్టరీకి జరగడానికి ప్రధాన కారణం ఇది, ఓకేనా సార్? మిగతాది కమ్యూనికేషన్తో పాటుగా విస్తృతమైన స్వేచ్ఛ భారతదేశంలో ఉండటం, అలాగే మనం తినే ఆహారము. ఎందుకంటే ఈరోజు చూడండి, చిన్నపిల్లలు 10 years, 12 years, 11 years, 12 yearsలోనే పిల్లలు పెద్ద మనిషి అవుతున్నారు. డాక్టర్లు మొత్తుకున్నారు, నేను కాదు, నేను చూసిన వీడియోలు చెప్తున్నాను. 11 years ఇది అనేది అంటారు, ఆ పేరు మనకు తెలియదు, కానీ ఏంది చికెన్ ఎగ్గు తినకూడదని ఏవో చెప్తున్నారు. పాస్తా, పేస్ట్రీలు ఏముంటాయి, చికెన్ బర్గర్లా పేర్లు ఏంటో మనకు అంత నాలెడ్జ్ లేదు, కానీ మీరే చెప్పాలి. యూత్ మీరు జడ్డా మంచి నమస్కారం. సో ఇలాంటి యూత్ ఫాస్ట్గా ఉన్నారు. అంటే నేను అందరిని అనకూడదు సార్, మహానుభావులు పిల్లలు ఉన్నారు, 24 ఏళ్ళకి 100 కోట్లు సంపాదించిన ఉన్నారు, నేను అట్లా అనట్లేదు, చెప్తున్నా. సో ఇది ఒక డిఫరెంట్ సైకాలజీ. 80s, 90s బ్యాచ్ సైకాలజీ మాది ఒక డిఫరెంట్ ఉంటుంది.
ఎందుకంటే మాకు ఓర్పు, నేర్పు, సహనం, మర్యాద ఆటోమేటిక్‌గా మాకు వస్తది. మేము పెరిగిన వాతావరణం బట్టి ఉంటది. సో, ఇప్పుడోళ్ళు మర్యాద లేరా అంటే నాకు తెలిసి మీరే చెప్పాలి. ఎంత మర్యాద ఇస్తున్నారో నాకు అర్థమవుతుంది. సో, నేనేమంటానంటే అది పరిస్థితి. సో, అందరూ అనను. ఎక్కువ శాతం మంది అదే జరుగుతుంది కదా! మీరే ఆ పేర్లు పెట్టుకున్నారు. జెన్, జెడ్ ఏదో ఏదో పెట్టుకున్నారు. మీరు పెట్టుకుంది మా సంబంధం లేదు. సో, ఈ మెయిన్ ఈ రకాల కారణాలు, ఇన్ని రకాల కారణాలు. మెయిన్ ఇంకోటేంటంటే అతి ముఖ్యమైనది ఏంటంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే దేశ శ్రేయస్సు కోసం, దేశ అభివృద్ధి కోసం ఆలోచించాలి. ఈ విషయంలో ఒక నాన్వేషణ మాటలు గుర్తుకొస్తాయి. అంటే నాన్వేషణ నాకు ఎవరో అనేది పక్కన పెడితే అతను చైనాకి మనం కంపేర్ చేసే విధంలో అతను ఒక మాట అన్నాడు. అంటే అనుకోకుండా ట్రోల్స్ చూసాం కదా, నేను కూడా చూస్తాను కదా. దాంట్లో ఏమన్నాడంటే ఏదో సంథింగ్ అన్నాడు, కానీ అతను చెప్పే విధానంలో కరెక్ట్ లేదు, కానీ అతను చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. విధానం తప్పు కానీ తన ఉద్దేశం కరెక్ట్. ఎందుకంటే 22, 23, 24 ఇయర్స్కి బీపీ ఏంటయ్యా నాకు అర్థం కావట్లా. షుగర్ ఏంటయ్యా, షుగర్ ఏంటండి, గుండె జబ్బులు చావడం ఏంటండి, పిల్లగాళ్ళు, చిన్న పిల్లగాళ్ళు, 6 సంవత్సరాల పిల్లగాళ్ళు, 8 సంవత్సరాల పిల్లగాళ్ళు, 24, 25 ఏళ్ళకే బీపీ ఏందయ్యా, షుగర్ ఏంది నాకు అర్థం కావట్లా. సరిగ్గా 4 కిలోమీటర్లు నడుస్తున్నారు ఎవరైనా? 5 కిలోమీటర్లు నడుస్తున్నారా? 6 కిలోమీటర్లు నడుస్తున్నారా? ఎవరు నడుస్తున్నారు? ఒకటా? తినే ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుందా లేదా? ఇంకొకటి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. 24 ఏళ్ళకి షుగర్ ఏంటండి, 25 ఏళ్ళకి బీపీ ఏంటండి నాకు అర్థం కావట్లేదు. మనం ఆ దగ్గర పనిచేసే పిల్లగాడు 24 ఏళ్ళు, వాడు కింద పడిపోయాడు. ఏంద్రా అని తీసుకెళ్తే 175, 130 ఉంది బీపీ. ఆడి ఏంద్రా అంటే టెన్షన్స్. ఏం టెన్షన్స్ రా అంటే ఏదో టెన్షన్. చూస్తే ఫోన్లో అందరూ అమ్మాయిలతో చాటింగ్ ఉంది. ఏ అమ్మాయి ఏదో నీ మీద కేసు పెడతా అంటే వాడు 1 వారం రోజులు అన్నం తినకుండా పడిపోయాడు. ఏంది టెన్షన్స్ ఇది? అలా కాకుండా నువ్వు అదే దాన్ని ఇంకో రకంగా ఉపయోగించుకుంటే, అదే కనుక నువ్వు అభివృద్ధికి చెందే విధంగా ఉపయోగించుకుంటే నువ్వు దేశానికి ఉపయోగపడతావు. ఒకటి సార్, నేను 100 కోట్లు, మీరు 100 కోట్లు, అందరం కోట్లు సంపాదించుకున్న ఆటోమేటిక్ దేశం డెవలప్ అయ్యింది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటారు. సో దేశం అంటే మట్టి కాదు, అది మనుషులు. కాబట్టి అందరం ఎదగాలి. 142 కోట్ల మంది ఎదిగామనుకోండి, ఆటోమేటిక్ మన దేశం. నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నా సార్, మీరు చదివారు లేదో, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అంటున్నారు, అంతేనా? మరి ఇప్పుడు కూడా అదే పిల్లలు అదే చదువుతున్నట్టున్నారు. 20 సంవత్సరాల గ్యాప్ అంతే ఉందా? నాకు తెలియదులేండి, డెవలపింగే కదా. సో అలా నేను చెప్పను. మహానుభావులు మన ప్రధానమంత్రి గారు కష్టపడుతున్నారు, కానీ ఆయన పడ్డ కష్టాన్ని కదా, ముందు మీలాంటి యూత్, నాలాంటి వాళ్ళు అందరం కష్టపడాలి, డెవలప్ అవ్వాలి. టైం వేస్ట్ చేసుకోవద్దు సార్. రీల్స్ పిచ్చిలో ఆడవాడు పైనుంచి దూకుతున్నాడు, ట్రైన్ కింద తలకాయ పెడుతున్నాడు, ఆడవాడు ట్రైన్ కింద పడుకుని వీడియో తీస్తున్నాడు అని ఏమనాలండి? ఇంకా చెప్పండి సార్ మీరు. మరి అంటే ఇక్కడ గైడ్లైన్స్ లేకపోవటం, భయం లేకపోవటం, భక్తి లేకపోవటం, నిఘా లేకపోవటం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా న్యూడ్ కాల్స్ ప్రెసెంట్ అవి అనేవి ఎక్కువే. అవును. సో ఇక గత ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఎంపీ. సో ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్ ఒక ప్రభుత్వం, ప్రెసెంట్ లీడ్ లో ఉన్న ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే, ఇద్దరు కూడా న్యూడ్ కాల్స్ లో ఉన్నారు. సో అంటే దీన్ని మనం ఎలా సెక్షన్ కింద ఎలాగన్నా మనం చూడొచ్చు. అంటే ఇక్కడ న్యూడ్ కాల్స్ అనేది వాలంటరీగా జరిగితే మనం ఏం చేయలేంగా. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిపి న్యూడ్ కాల్స్ అంటే వాళ్ళ ఇష్టానికి సంబంధించిన వ్యవహారం, దానికి మీరు నేనేం చేయలేం. అలా కాకుండా ఒక అమ్మాయిని ఒక వ్యక్తి, అది ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానలే. కాకపోతే ఒక ప్రజా హోదాలో ఉన్న వ్యక్తి అలా చేయకూడదు అనేది నా ఉద్దేశం. ప్రతినిధి అతను 10 మంది ఉంటారు కదా, ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడు అంతెందుకు తివారీ గారు, గవర్నర్ గారు రాసలీలా చేశారు, తెలుసా మీకు? తివారీ మీకు తెలిసే ఎక్స్ గవర్నర్ గారు మన అప్పుడు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు గవర్నర్ గారిలో రాజ్భవన్లో వేరే వాళ్ళతో రాసలీల జరిపినప్పుడు ఒక ఛానల్ దాన్ని బయటపెట్టింది. అది మీకు పెద్ద ట్రెండ్ అయింది. అంటే ఇక్కడ ఏమంటున్నారు, వారి ప్రైవేట్ జీవితం వారి సొంతం. అంటే వ్యక్తిగతంగా ఒక ఇద్దరు మనుషుల మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఎవరేం చేయలేరు ఈ ప్రపంచంలో. చట్టం కూడా క్లియర్గా ఉంది కదా. అలా కాకుండా మీరు వేధించి సాధించి ఇట్లా పెడితే అప్పుడు కనుక మహిళ కంప్లైంట్ ఇస్తే, గుర్తుపెట్టుకోండి, మహిళ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఇనిషియేటివ్గా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఎవరి కంప్లైంట్ లేకపోతే ఇద్దరు ఆపరేషన్ ఏదంటారు దాన్ని, మీ పేరు లేదంటారు కదా, ఏమంటారు దాన్ని, మీరు చేస్తారు కదా, స్టింగ్ ఆపరేషన్, అలాంటివి చేస్తున్నప్పుడు అది ఎట్లా మీకు అప్లికబుల్ అవుతుంది? ఒక మనిషిని ఉచ్చులో పడేసినట్టు అవుతుందిగా. అలా కాకుండా మహిళని ఇతను నిజంగానే బెదిరించి భయపెట్టే, నువ్వు గనక నన్ను న్యూడ్ కాల్ చంపేస్తానని బెదిరిస్తే అది ఇట్స్ క్రైమ్. అలా కాబట్టి ఇద్దరు, ఒక మహిళ ఒక పురుషుడు వాలంటరీగా ఉంటే అది ఎట్లా క్రైమ్ అవుతుంది? అంటే కోర్టు తనలో తాను దీని మీద చర్యలు తీసుకోవడానికి ఉండదు, ప్రజాప్రతినిధి కాబట్టి ఉండదు. దానికి స్పీకర్ ఉంటారు, స్పీకర్, గవర్నర్ వాళ్ళు ఉంటారు. షూమోటోకి కోర్టు తీసుకుంటారు. ఇప్పుడు భార్య తను పుట్టింటికి వెళ్ళి రాకపోతే భర్త ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు, దాని మీద లా ప్రకారం తను ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు? ఇది మంచి ప్రశ్న వరుణ్. ఎందుకంటే భార్య పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాకపోతే మాకు చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి, నేను ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్గా దాదాపు
ఎన్నో 25 ఇయర్స్ మేము స్టాండింగ్ ఉంది. ఈ చాలా మంది సఫర్ అవుతున్నారు. భారతదేశంలో ఉన్న ప్రధాన దరిద్రం ఏంటంటే భార్య పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాకపోతే భర్త ఏమి చేయలేని పరిస్థితి. లీగల్‌గా ఏం చేయలేడు. లీగల్‌గా అంటే ఆర్‌సీఆర్ ఒకటి ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఏ కోర్టు కూడా బలవంతంగా కాపురానికి రమ్మని చెప్పదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. కాకపోతే నేను నాకున్న ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరైనా సరే భార్య గనక పుట్టింటికి వెళ్ళిపోయి కాపురానికి రాకపోతే ఫస్ట్ మీరు ఆమెకున్న ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోండి. అసలు ఆమెకి ఏం ప్రాబ్లమ్ ఉంది? ఎలా ఉంది? ఆమె సైకలాజికల్ ప్రాబ్లమ్ ఏంటి? ఆమె సైకిక్‌గా ఏముంది? లేదా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుందా? అనేది చూడాలి వారిని ఫస్ట్. అప్పుడు మీరే ఇనిషియేటివ్‌గా తీసుకొని చూసుకోండి. ఒకటి. రెండోది అప్పటికి రాకపోతే పెద్ద మనుషుల ద్వారా మీరు ప్రయత్నం చేయండి. అప్పటికి రాకపోతే ఎవరన్నా అనుభవజ్ఞ న్యాయవాది మాలాంటి న్యాయవాది ద్వారా మీరు ఒక లీగల్ నోటీస్ పంపించండి. సాయి కృష్ణ ఆజాద్ అనే వ్యక్తి అని అంటే మామూలుగా అడ్వకేట్‌గా మీరు లీగల్ నోటీస్ పంపించండి. పంపించిన తర్వాత అప్పుడు కూడా ఆమె కాపురానికి కదా ఆర్‌సీఆర్ ఫైల్ చేయాలి. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటాం. అంటే కాపురానికి రమ్మని చెప్పడం అన్నమాట. సో దాని ద్వారా మనం ఫైల్ చేసిన సందర్భంలో అప్పుడు కూడా ఆమె కాపురానికి రాకపోతే 2 ఇయర్స్ ఎదురు చూసి మీరు దాన్ని ఆటోమేటిక్‌గా మనము డైవర్స్ కింద కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదనమాట. నేనేమన్నానంటే సంసారాలు నిలబెట్టడం మా బాధ్యత. కాకపోతే బలవంతంగా సంసారం చేయమని చట్టంలో ఎక్కడా లేదు. కాబట్టి ఎవరు కూడా మనం అంటానికి లేదు. సో భార్య గనక కాపురానికి రాకపోతే మీరు ఆ పని చేయండి. అలా జరిగినాయి. చాలా సక్సెస్ అయినాయి. ఎందుకంటే మేము రీసెంట్‌గా చేసిన కేసు అంటే పేర్లు చెప్పకూడదు. ఒక పెద్ద రిచ్ పర్సన్ ప్లస్ మంచి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి వెళ్ళిపోతే నా దగ్గరికి వచ్చారు, అప్రోచ్ అయ్యారు. అబ్బాయి అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే నేను నోటీస్ పంపించి చేస్తే వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మంచిగా ఉన్నారు. సో ఆ విధంగా జరుగుతాయి. చిన్న చిన్న పొరపచ్చులు అక్కడ విడిపోయావు 4 ఇయర్స్ విడిపోయారు. విడిపోయి ఉన్నారు. తర్వాత రీసెంట్‌గా నేను నోటీస్ పంపడం తర్వాత మా దగ్గరికి వచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తే ఇద్దరు సెట్ అయిపోయారు. సో ఇక్కడ ఉంటారు జూబ్లీహిల్స్‌లో. పేర్లు చెప్పకూడదు. సో ఆ విధంగా ఉంటుంది. సెట్ చేస్తున్నాం. మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చిన అన్ని కేసులు కూడా 99% అయిపోతుంది, పని అవుతుంది. సో ఆ విధంగా వెళ్ళాలి. అంటే మీరేంటంటే అనుభవజ్ఞ న్యాయవాదిని మీరు సంప్రదించాలి అది ఆ విషయంలో. సో అంటే ఇప్పుడు ఇంకొక సందర్భంలో చూసుకున్నట్లయితే భార్య భర్త వాళ్ళిద్దరూ ఓకే. బట్ చిన్నత్త లేదా చిన్నమామయ్య లేదంటే మిగిలిన బాబాయ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎక్కువగా ఈ భార్య మీద ఫోర్స్ చేసి తన్ని కాపురం చేయనీయకుండా ఉండటం లేదంటే తను కొట్టడం ఇబ్బంది పెట్టడం. అంటే భర్త మంచోడే, అత్తమామలు కూడా ఒక రకంగా మంచిగానే ఉంటారు. ఈ సెకండ్ కేటగిరీలో ఉన్న చిన్నత్త లేదంటే చిన్న మామయ్య వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇబ్బందులు పెడతారు. ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగావు వరుణ్. చాలా మంచిది. ఇది ఒకసారి మనం గట్టి చేయాలి వీడియో. ఇప్పుడు మేము చేసే కేసులు ఎలా ఉంటుందంటే అత్తగారు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ వయసా వరుస. ఇప్పుడు ఉదాహరణకి భార్య కాపురానికి రాలేదనుకోండి, అమ్మగారి ప్రభావం భార్య మీద చాలా ఉంటుంది. ఎందుకంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆయన అది లేదు పక్కింటి వాళ్ళు అది చూడు ఈ ఇంట్లో అని చెప్పి ఆమె బాగా కీ రిమోట్ చేస్తుంటుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అబ్బాయి కాపురం చేయాలంటే తల్లిగారి పాత్ర ఎక్కువ ఉంటుంది. మేము చేసే కేసులు కొన్ని ఉన్నాయి. తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. అదేంట్రా నువ్వు ఆమె ఇట్లని మన ఇంటా వంట లేదు మన చిన్నమ్మలు అదేనండి. చిన్నమ్మ అంటే పిన్ని కావచ్చు, ఎవరో ఒకరు బంధువుగానం అనుకోవాలి మనం. ఇక ఒక్కలా ఇక్కలని కాదు, చిన్నమ్మ పెదనాన్న ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ చెప్పుడు మాటలు చెడిపోవడం అంటారు కదా, ఆ చెప్పుడు మాటల వల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ గురవుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే ఉదాహరణకి ఇద్దరు భార్యాభర్తలు మంచిగా ఉన్నారు. మన ఒక అతను వచ్చాడు నా దగ్గర, సార్ నా భార్య చాలా మంచిదండి, చాలా మంచి దేవత, మంచి బాగా చూసుకుంటూ అంతా సెట్ అయింది. ఎప్పుడైతే తల్లిగారింటికి అడిగి పోద్దో లేదా ఎప్పుడైతే తల్లిగారింటికి వచ్చి ఫోన్ వస్తుందో మళ్ళీ మారిపోతుంది. మళ్ళీ ఆ 3 స్వింగ్స్ అంటారు కదా, 3 స్వింగ్సా 3 స్వింగ్స్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దారి తెచ్చుకోసం నా తలపరాన్ని తోకొస్తుంది సార్, నా వల్ల అవ్వట్లేదని. అప్పుడు ఏం చేయాలంటే ఎవరైనా సరే మీ సంసారంలో ఇంకోటి చెప్పను మీకు, రాజ్యాంగం ప్రకారం మంచి కుటుంబం ఉండటం కూడా మనకి హ్యూమన్ రైట్స్ అనమాట. హ్యూమన్ రైట్స్లో భాగం. అర్థమవుతుందా? మీరు పెళ్లి చేసుకుంటాం, మంచి సంసారం, మంచి పిల్లల కంటం కూడా ఒక భాగమే. ఓకేనా? అలా ఎవరన్నా మీ కుటుంబంలో వచ్చి చొరవగా తీసుకొని మిమ్మల్ని కనుక ఇబ్బంది పెడితే మీరు లీగల్గా నోటీస్ పంపించండి. ఒకటి, ఇది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తాయి. ఎవరైనా మీ సంసారంలో ఎవరైనా ఏలు పెట్టి చెడగొట్టాలనుకుంటాం కూడా ఇట్స్ క్రైమ్. సో దానికి అవసరమైతే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే మీరు అవసరం ఒక అడ్వకేట్ కానీ కలిసి లీగల్ నోటీస్ కూడా పంపించచ్చు అత్తగారికి. మేము పంపించాం మొన్న రీసెంట్గా. అంటే సెక్షన్స్ అనేది ఇక్కడ కాదు, ఇన్ఫ్లుయెన్స్ ఏదంటే డెఫమేషన్ కానీ లేకపోతే మోడెస్టీ అది ప్రలోభ పెట్టడం కానీ అవి క్రిమినల్ అబెట్మెంట్ అంటారు. సో అలాంటివి చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ వాళ్ళు ప్రలోభ పెట్టడం వల్ల వీళ్ళకి ఏదైనా జరిగినా కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. సో అలాంటిది మనం ఒక లీగల్ నోటీస్ పంపిస్తే వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా మీరే రెస్పాన్సిబుల్ అని పంపించడం వల్ల దారికి వస్తారు. లేదా పెద్ద మనుషుల్లో చెప్పి మనం చేయించవచ్చు. సో అలా కొంత సంవత్సరాలు నిలబెట్టిన రోజులు ఉన్నాయి. మేము అలా చేయొచ్చు అండి. ఇంకోటి చూసుకున్నట్లయితే అంటే భర్తకు తెలియకుండా వీళ్ళు పిల్లలు కొట్టుకుని కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటా ఉంటారు. సో అంటే భర్త సైన్ లేకుండా ఇలాగ పిల్లలు కొట్టుకుంటే చిన్న ఆపరేషన్ అనేది కొంత విరుద్ధం. కానీ ఇక్కడ వీళ్ళ భర్తలకి తెలియకుండానే చిన్న ఆపరేషన్ చేసుకుంటారు. భార్య వాళ్ళ తల్లి సంతకం పెట్టి ఇలాంటి వాటిల్లో భర్త కొంత వాళ్ళ మీద అసహనం వ్యక్తం చేసి కొంత కోర్టు కేసులకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సో మీరు దాన్ని ఎలా డీల్ చేస్తా ఉంటారు? ఇలాంటి కేసులు ఏమైనా మీకు అంటే ఒకటండి నాకంటే ఇప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు ఈ మధ్యకాలం ఐవీఎఫ్ దాని మీద కూడా నేను పోరాడుతున్నాను. నేను కూడా చాలా మంది బాధితులు నా దగ్గరికి వచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే భర్త సంతకం లేకుండా ఎవరైతే సంబంధిత డాక్టర్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మీరు మెడికల్ కౌన్సిల్లో కంప్లైంట్ చేయొచ్చు ముందు డాక్టర్ పైన ఒకటి. రెండోది మీరు అన్నట్టు ఇదేం కనుక ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైనా అబార్షన్ అంటే ఆ వ్యక్తిగత విషయం, దానికి ఎవరు అక్కర్లేదు. అలా కాకుండా పిల్లలు పుట్టకుండా అంటే వాళ్ళు ఏదైతే భవిష్యత్తులో మళ్ళీ కొత్త తరం రాకుండా చేయడానికి కావాలని ఇంటెన్షన్, అంటే మీకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉండి కనలేని స్థితిలో ఉంటే అది ఓకే. అలా కాకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా అసలు పిల్లలు లేరు, ఆ సందర్భంలో పిల్లలు పుట్టకూడదని చెప్పి కుట్రపూరితంగా వ్యవహరిస్తే మీరు ఇట్ లీడ్స్ టు క్రుయాలిటీ అండి. దాని కింద డైవర్స్ తీసేసుకోవచ్చు, భర్త తీసుకోవచ్చు, దాని కింద ఇబ్బంది ఏం లేదు. అది బెటరే కదా, దాన్ని తీసేసుకోవచ్చు. అంటే భర్తకి 2 పిల్లలు ఉంటారు, బట్ మూడో వాళ్ళు కూడా తను అంటే ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా ఇద్దరే కాదు ముగ్గురు కావాలన్నారు. అవునవునవును. అప్పుడు భార్య తనంత తాను వెళ్ళిపోయి ఇలాగ చిన్న ఆపరేషన్ చేయించుకొని, అంటే మెడికల్ కండిషన్స్ బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ కనలేని స్థితిలో ఉందనుకోండి, దానికి మనం ఏం చేయలేంగా. అలా కాకుండా కనాలని ఉద్దేశపూర్వకంగా చేసింది అనుకోండి, అప్పుడు మీకు నచ్చకపోతే దాని మీద మీరు అంటే క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, డాక్టర్ల మీద దీని మీద చేయొచ్చు. తర్వాత దాన్ని తిరిగి కూడా ఇది రిస్టోర్ చేసుకోవచ్చు అనుకుంటా. మరి నాకైతే ఐడియా లేదు దానిపైన, అది నేను మెడికల్ టెర్మినాలజీ చెప్తున్నాను. అలా కాకుండా మీకు చెప్పకుండా చేసేసుకుంది అనుకోండి, ఆపరేషన్ చేయించుకుంది అనుకోండి, ఆ మెడికల్ కండిషన్ బాగపోతే మనం ఏం చేయలేం కదా. అలా కాకుండా మెడికల్ కండిషన్ నుండి కావాలని ఉద్దేశపూర్వకంగా చేయించుకున్నప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే దాన్ని మీరు లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండ్ కింద డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. నవడేస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరు కూడా అత్తతో ఉండటానికి మామలతో ఉండటానికి ఇష్టపడట్లేదు. సో ఒక రకంగా ఆస్తి విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు ముందుంటున్నారు, బట్ చూడాల్సిన విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. సో అలాంటి విషయాల్లో రాజ్యాంగం ఏమని చెప్తా ఉంటారు? అంటే రాజ్యాంగం కాదు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయండి. దాని ప్రకారంగా ఎవరైనా సరే భార్య ఓకే తల్లిదండ్రులను వదిలేసి, అంటే వృద్ధులైన తల్లిదండ్రులు గుర్తుపెట్టుకు, వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేసి కనుక కాపురానికి రమ్మని, వేరే కాపురం పెట్టాలని చెప్పేసి, అంటే అక్కడ వదిలేసి వాళ్ళని పడుచుకోవద్దు, మనం వేరే కాపురం పెడదామని అలా కనుక ప్రెజర్ చేస్తే ఇట్ లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది. ఆ గ్రౌండ్ పైన భర్త ఎవరైతే ఉన్నారో దాన్ని డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. డైవర్స్ పొందే అవకాశం ఖచ్చితంగా ఉందండి. అది ఆ గ్రౌండ్ మీద మీరు వెళ్ళొచ్చు. అంటే 100లో చాలా గ్రౌండ్స్ రాస్తాం మేము, అదొక గ్రౌండ్ అవుతుంది. అలాగే ఇంకొక గ్రౌండ్ కూడా ఉంది, సెక్స్కి పనికి రాకపోయినా, అంటే సెక్స్కి దూరంగా ఉన్నా కూడా విడాకులే. భార్య కనుక సెక్స్కి దూరంగా ఉండి నేను విముఖత వ్యక్తం చేసినా కూడా, అలాగే భర్తను కనుక మన రీసెంట్గా బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, భర్తను కనుక నువ్వు వేరే అమ్మాయిలతో అఫేర్ పెట్టుకున్నావు, నువ్వు వేరే అమ్మాయిలతో తిరుగుతున్నావు అని చెప్పి అలా అనుమానించినా కూడా ఇట్ లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండ్, దానిపైన కూడా డైవర్స్ పొందొచ్చు అని చెప్పి బాంబే హైకోర్టు రీసెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో దాని ప్రకారంగా మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. అంటే ఈ విషయంలో అత్తమామలతో ఉండకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అవునవును. సో అలాంటప్పుడు మనం ఎలాగ లీగల్గా ఏమన్నా వెళ్ళాం? అలా కదా, చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే వాళ్ళకి మనం నోటీస్ పంపొచ్చు కదా, లీగల్గా పంపించచ్చు, చేయొచ్చు. అది సంసారంలో వాళ్ళకి రైట్ లేదు కదండి, అదొకటి. సో ఆస్తి విషయాలకు వచ్చేసరికి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎవరికి? కోడళ్ళకి వాళ్ళు అత్తమామలు చూడకుండా ఆస్తి విషయంలోకి వచ్చేసి అలా కదా. నేను ఆస్తి విషయం అంటే పెద్ద సబ్జెక్ట్ కదా, 2 ముక్కలు చెప్తాను మీకు. ఎందుకంటే ఒకటి, భారతదేశంలో పుట్టిన హిందూ పురుషుడు ఎవరైతే ఉన్నారో అతను బతికున్నంతసేపు సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అతను ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, అతని యొక్క ఆస్తిలో భార్యకి కానీ పిల్లలకి కానీ ఎవరికి చిల్లిగవ్వ కూడా రాదు. భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకి ఒక చిల్లిగవ్వ కూడా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అతను చనిపోయిన తర్వాత వీలునామా రాయకుండా మరణించినట్లయితే అప్పుడు వచ్చే అవకాశం ఉంది భార్యకి. మరి భార్య ఏ పరిస్థితి ఏంటంటే మీరు మెయింటెనెన్స్ చేసుకుంటామే, భార్య కానీ బిడ్డలు కానీ మెయింటెనెన్స్ చేసుకుంటాం. బిడ్డలు కూడా ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ విషయంలో 19 ఇయర్స్ దాటితే మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు అబ్బాయికి అయితే. అమ్మాయికి అయితే పెళ్ళి అయ్యేంత వరకు కూడా భర్త చెల్లించాలి, ఎవరైతే తండ్రి. అలా కాకుండా లేదనుకుంటే భార్య కనుక జాబ్ చేస్తున్నా, భార్య కనుక మంచి ఆరోగ్యంగా ఉన్నా, భార్య కనుక ఆస్తులున్నా, భర్త కంటే భార్యకి ఎక్కువ ఆస్తులున్నా మెయింటెనెన్స్ అనేది రాదు. గుర్తుపెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ఇంకో టాపిక్ మాట్లాడుకోవచ్చు. అంటే భర్తకి వచ్చే శాలరీ మీద మనం భరణం వేయొచ్చా? లేదు అంటే తను నార్మల్ గా కూలీ నాలి చేసుకునే వ్యక్తి అయితే ఎలా వేయాలి? అంటే అలా ఉండదండి, కోర్టు. బేస్డ్. మంచి పాయింట్ అడిగారు. జనరల్గా ఏంటంటే ఈ మధ్య అతుల్ సుభాష్ అని ఒక అతను కేసు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ వచ్చినాయి. ఇదివరకులా మెయింటెనెన్స్ టకటక ఇయడానికి లేదు. అతని యొక్క ఆర్థిక స్థితిని, ఈమె యొక్క ఆర్థిక స్థితిని బట్టి మెయింటెనెన్స్ చెల్లించాల్సి వస్తుంది. చాలామంది ఏంటంటే నాకు ₹1,00,000 ఇస్తే 50% కట్టాలా అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అది పూర్తిగా రాంగ్. ఎందుకు అంటే కోర్టు వారి యొక్క అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉండాలి, అవి వెయ్యాలి, వీళ్ళు వెయ్యాలి, వాళ్ళే వేసిన తర్వాత కోర్టు వారు విచారించి ఇస్తారు. ఎప్పుడైనా సరే మెయింటెనెన్స్ అనేది నేనేమో మీరెవరో ఎవరెవరు కోర్టు వారు విచారించి దాని ప్రకారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ₹1,00,000 శాలరీ ఉన్నడికి మేము 10,000 ఇప్పించిన రోజులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అది హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తే అది 5,000కే తగ్గిన రోజులు ఉన్నాయి. సో దాని మీద మెయింటెనెన్స్ అనేది ఇంత అనేది ఏమి ఉండదండి.
మీరు విదేశాల్లో మాత్రం 50% ఉంటుంది. 50% మీరు సంపాదించిన అసలు 50% భార్యకి ఇవ్వాలి. కానీ ఇక్కడ అలా లేదు. ఇది చాలా డిఫరెంట్. మన ఇండియన్ జ్యుడిషియల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో చాలా వరకు కూడా భార్యలు ఏంటంటే పెళ్ళైన కొత్తలోనో లేదంటే ఒక 2-3 నెలలు కాపురం చేస్తూ లేదంటే ఒక విత్ ఇన్ 1 ఇయర్ వరకు కూడా కాపురం చేసిన తర్వాత పుట్టింటికి వెళ్ళిపోతారు. ఏదో వాళ్ళిద్దరి మధ్య వచ్చిన డిఫరెన్స్ బట్టి. సో తర్వాత వచ్చేసరికి ఇయర్స్ అవుతున్నా కానీ వాళ్ళు కాపురానికి వెళ్ళారు, అవును రాదు. మొగ్గు చూపు. అలాంటప్పుడు వీళ్ళు భరణం వేస్తారు. ఆ చెల్లుబాటు అవుతుంది. వేసుకోవచ్చండి భరణం. అంటే నేను అదే చెప్తున్నా, అమ్మాయి కనుక ఐడియల్గా ఉండి ఏం పని చేయలేకపోతే మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది మామూలుగా అయితే. సో మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంది. కాకపోతే ఆమె ఏమీ పని చేయకుండా, మొన్న రీసెంట్గా ఒక జడ్జిమెంట్లో కూడా చెప్పింది, ఖాళీగా ఉండి కావాలని మెయింటెనెన్స్ కోసమే చాలామంది మహిళలు ఇంటికాడ కూర్చొని పని చేస్తూ, ఓకేనా, ఖాళీగా ఉండి మెయింటెనెన్స్ కోసమే పని చేయకుండా ఉండే వాళ్ళ సందర్భంలో కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. అలా కాకుండా అతను తాను పోషించుకోలేని స్థితిలో భార్య ఉన్నట్లయితే మనము మెయింటెనెన్స్ అడిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కోర్టు వారు విచారించి మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా జరిగింది. కానీ మెయింటెనెన్స్ కోసమే ఆమె ఐడియల్గా ఉంటే మాత్రం అది కాదు, అది కరెక్ట్ కాదు. సో ప్రెసెంట్ వచ్చేసరికి మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే చైతన్యపురం కానీ లేదంటే కొన్ని చోట్లకి వచ్చేసరికి లక్కీ కపూర్ ఇలాంటి ప్రదేశాలలో పోలీసులు నైట్ టైం రైడ్ చేసేసేసి వెళ్లే వాళ్ళని కానీ వచ్చే వాళ్ళని కానీ ఆపేసి వాళ్ళు కీలు అనుకుంటున్నారు. లేదంటే కొంత ఒక రకంగా చెప్పాలంటే కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. సో అంటే దేనికి కీలాక్కున్నారు? మిడ్ నైట్ అలా డ్రైవ్ చేయొద్దు, అసలు మిడ్ నైట్ మీరు తిరగడానికి వీల్లేదు అంటే భారతదేశంలో మిడ్ నైట్ తిరిగే స్వేచ్ఛ లేదా అని కొంతమంది ప్రశ్నిస్తారు. రెండోది వచ్చేసరికి పోలీస్ కి ఆ కీ తీసుకుని మన వెహికల్ కి వెంటనే లాక్కునే అధికారం ఉంటుందా? లేదండి, పోలీసు వారికి బైక్ కీ లాక్కునే ఎక్కడ చట్టంలో లేదు. నేను చెప్తున్నా, ఫస్ట్ మొట్టమొదటి వీడియో చేసింది నేనే, ప్రచారం చేసింది నేనే. నేనేమన్నానంటే ఇప్పుడు అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం ఒక కామన్ మ్యాన్కి ఎందుకు ఉంటుంది అనేది మనం ప్రశ్నించుకోవాలి ఫస్ట్. అంటే మనకు స్వేచ్ఛ ఉంది లేదంటలేదు. మీరు భారతదేశంలో ఆర్టికల్ 21 ప్రకారం వీ కెన్ లీవ్ ఎనీవేర్, వీ కెన్ ట్రావెల్ ఎనీవేర్, దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. అయితే అన్నెసెసరీగా అనవసరంగా తిరిగినప్పుడు అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మామూలుగా అయితే మీరు చెప్పండి. ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుందాం, అంటే ఒక ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే ఏదైనా నైట్ పని చేసుకునే వాళ్ళు తిరుగుతారు. ఇంకొకరు ఎవరు తిరుగుతారు? అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు నైట్ టైం తిరుగుతారు. ఆ సందర్భంలో పోలీసు వారు అడిగి చెకింగ్ చేసే రైట్ అయితే వాళ్ళకు ఉంటుంది. కామన్గా చెకింగ్ చేసే రైట్ ఉంటుంది, అంతేగాని ఇల్లీగల్గా డిటెన్షన్ చేసే రైట్ ఉండదు. ఒకవేళ అనుమానం వస్తే వాడు డిటెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. మీ దగ్గర అన్ని, ఇప్పుడు నేను అడ్వకేట్గా ఉన్నాను, నా ఐడి కార్డు చూపించి నేను సోన్స్ అడ్వకేట్ అది అన్నప్పుడు వాళ్ళు పంపించేస్తారు. అలా కాకుండా నేను అనుమానాస్పదంగా ఉండి నా దగ్గర ఇల్లీగల్ ఏదైనా సంబంధించిన గంజాయో డ్రగ్స్ బోక్సో ఉన్నప్పుడు పట్టుకోకుండా ఎలా ఉంటారు? సో ఆ విధంలో మనం సహకరించాల్సిందే పోలీస్ వ్యవస్థకి. నేను అనేది ఆ విధంగా, దాని గురించి నేను మాట్లాడను, నో కామెంట్. కాకపోతే మీరు జెన్యూన్గా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే పోలీసు వారికి కొట్టే రైట్ లేదు. తెలుసా మీకు ఆ విషయం? నేనే మొట్టమొదటి నేనే అది ప్రచారం చేసి మీరు చూసుకున్న వీడియోలు. పోలీసు వారికి కొట్టే రైట్ లేదు. పోలీసు వారు అరే ఒరే తురే అనడానికి రైట్ లేదు. క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇంకోటి, పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయటం నేరం కాదు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీడియో తీసుకోవచ్చు. అది క్రిస్టల్ క్లియర్గా బాంబే హైకోర్టు జడ్జిమెంట్, కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. హ్యూమన్ రైట్స్ కేసుల్లో బోల్డ్ కేసులు నేను ఫైల్ చేశాను. సో పోలీసు వారికి తిట్టే రైటు, కొట్టే రైటు, తర్వాత అరే ఒరే అనే రైటు, వీడియో తీసుకోకుండా అడ్డుకునే రైటు అలాంటిది అయితే ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇల్లీగల్గా కొన్ని లా అండ్ ఆర్డర్ విషయంలో సామాజికంగా మీకు నాకు ఇద్దరికి కూడా సామాజిక బాధ్యత అనేది ఉంది. ఒక వ్యక్తి నేరం చేస్తున్నప్పుడు మనం చూస్తూ ఊరుకోకూడదు. తెలుసా మీకు ఆ విషయం? నేరం చూస్తున్నప్పుడు మన పోలీసు వారికి ఇంటిమేషన్ ఇవ్వాలి. తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి కూడా యూనిఫామ్ లేని పోలీసే. మీరు ఇల్లీగల్గా ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతను అరెస్ట్ చేసి, తెలుసా మీకు ఆ విషయం? యూ కెన్ అరెస్ట్ ఎనీబడి. ఇప్పుడు దానికి ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నాడు, లేదా అతను ఒక మనిషిని ప్రమాదకరంగా పరిస్థితిలో ఉన్నాడు, లేదా ఇంకేదైనా ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు, అతను మీరు అరెస్ట్ చేయొచ్చు. ఒక హ్యూమన్ బీయింగ్ వెళ్ళి లేదు, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా మీకు రైట్ ఉంది. ఇప్పుడు దానికి ఒక వ్యక్తి ఉంది, నేను ఒక వ్యక్తిని నేను పట్టుకున్నామన్నా, అతను ఏం చేస్తున్నాడు, కత్తి తీసుకొని అందరిని బెదిరిస్తున్నాడు ఒక సందర్భంలో. ఓకేనా సార్, నా దగ్గర పెప్పర్ స్ప్రే అంటే కొట్టి ఆపిన, డిటెన్షన్ చేసి చేతులు కట్టేసిన, పోలీసు వాళ్ళకి అప్పచెప్పిన, అది నా హక్కు. అది నేను ఏమంటున్నా, ఒక ఇల్లీగల్ పోలీసు వాళ్ళు అన్నిటికీ వచ్చి చేయాలని లేదు కదా సార్. పోలీసు వారు ఎంత టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి. కొన్ని సందర్భాల్లో మనకు కూడా బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు బాధ్యత హక్కు రెండు మాట్లాడుతున్నాను నేను, అవునా కదా సార్? ఒక ఎత్తునైతే పలానా ఊరు, మా ఊరు దగ్గర చెరువులో విషం కలపడానికి ప్రయత్నం చేస్తే పట్టుకున్నారు. దానికి పోలీసులు రావాల్సిన అవసరం లేదు కదా సార్, మీరు చెప్పండి. లేదా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏడిపిస్తున్నాడు, దానికి పోలీసులు రావాలా? మీరు ఆలోచించండి. అంటే నేనేమన్నా అలాంటి ఇల్లీగల్ పనులప్పుడు మనం కూడా పోలీసుగా ఉండాలి, తప్పలేదు. మనం కూడా ప్రైవేట్ వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. ఒక వ్యక్తి ఒక ఇల్లీగల్గా పాల్పడుతున్నాడు, ఒక వ్యక్తి సామాజికంగా ల్యాండ్ ఆర్డర్కి ప్రాబ్లం అయితే యూ కెన్ అరెస్ట్. అది క్రిస్టల్ క్లియర్గా ఉంది చట్టంలో. కాబట్టి ఏంటానంటే నేను అనేది ఏంటంటే, మీకు మిమ్మల్ని జులుం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రైట్ అయితే వాళ్ళకి లేదు. అలా కాకుండా మీరు లీగల్గా వెళ్తే భయపడాల్సిన అవసరం లేదు. ఇల్లీగల్ పనులు చేస్తే నేను సహించను, మీరు సహించరు కదా సార్, మీరు ఆలోచించండి. ఎన్ఆర్ఐ డైవర్స్ అంటే ఏంటి? ఎన్ఆర్ఐ డైవర్స్ ఇక్కడ మన ఇండియాలో చెల్లుతాయి? మంచి ప్రశ్న అడిగేవారు.
ఇక్కడ విషయం ఏంటంటే ఎన్ఆర్ఐ డైవర్స్ అనేది ప్రత్యేకంగా అంత ఉండదు. అయితే మనం సౌలభ్యం కోసం పిలుచుకుంటాం ఎన్ఆర్ఐ డైవర్స్ అని. ఒకటి విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చెల్లవు. నోట్ దిస్ పాయింట్ ఫస్ట్. అది మీరు ఏ దేశంలో తీసుకున్నా కూడా ఇండియాలో మాత్రం చెల్లవు. భారతదేశంలో మీరు వివాహం పెళ్లి చేసుకుని హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి మాట్లాడదు. హిందూ సాంప్రదాయం ప్రకారం మీరు వివాహం చేసుకొని వేరే దేశంలో కనుక మీరు డైవర్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే అది ఇండియాలో చెల్లదు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎన్ఆర్ఐ వ్యక్తులు విదేశాల్లో ఉండి హ్యాపీగా ఇండియాలో డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మీ తరపున ఒక జీపీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏర్పాటు చేసుకొని, మేము చాలా కేసులు చేస్తున్నాం ఇప్పుడు వరకు 100 కేసులు చేసాం. సో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరైతే పర్సన్స్కి ఇచ్చి అతని ద్వారా మనం డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో అంటే ఎన్ఆర్ఐ వ్యక్తులు వాళ్ళ రూమ్లో ఇలా రూమ్లో కూర్చొని బయటికి కదలకుండా కూడా డైవర్స్ పొందొచ్చు. వాళ్ళు ఇండియాకి రావాల్సిన అవసరం లేదు, ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు ఏదైనా ట్రైల్ ఏదైనా ఉంటే వెబ్ఎక్స్ ద్వారా జడ్జి గారు అడుగుతారు అనమాట. ఆ విధంగా మీరు ఎన్ఆర్ఐ హ్యాపీగా డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రెసెంట్ నవ్వు ఇప్పుడు ఏంటంటే సోషల్ మనం ఇన్స్టా వాటిలో చూస్తా ఉన్నాము. ఇది నిజమని అడుగుతున్నాను. అంటే ఒక అమ్మాయిని కానీ ఎవరినైనా కానీ మనం ఇల్లీగల్ గా లేదంటే వాళ్ళని పేరు పెట్టి దూషించిన లేదంటే నార్మల్ గా ఏమన్నా అన్నా కానీ అది కేసు అవుతుంది అంటూ కూడా ఇన్స్టాలో వైరల్ అవుతాం. అవును, నేనే చేసిన అది వైరల్. అది నాదే వీడియో ఉంటుంది చూడండి. ఆంటీ మీ సామాన్లు బాగున్నాయా అని ఒక వీడియో చూశాను నేను. చూసినప్పుడు అది తప్పు. అది ఎందుకంటే అంటే ఇప్పుడు దాని మీద 100 కామెంట్లు వస్తాయి, నాకు సంబంధం లేదు. కానీ లా ప్రకారం చెప్తున్నాను, ఒక మహిళని కించపరిచినట్టు మాట్లాడినా, లా చెప్తున్నా, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఒక మహిళని కించపరిచినట్టు మాట్లాడినా, అసభ్యంగా దూషించిన, డబల్ మీనింగ్తో మాట్లాడినా, ఇల్లీగల్గా సైగలు చేసినా, లేదా ఆమె గురించి బ్యాడ్గా ఏదైనా మెయిల్ పెట్టినా, లేదా బ్యాడ్గా ప్రచారం చేసినా సెక్షన్ 78, 79 కింద బిఎన్ఎస్ కొత్త చట్టం చెప్తున్నా, దాని ప్రకారం 3 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అదేంటండి వాళ్ళు బట్టలు నాకు వచ్చి కామెంట్లు చెప్తున్నా, నా వ్యక్తిగత నేను అది పెట్టినప్పుడు ఆంటీ సామాన్లు ఉన్నప్పుడు శిక్ష పడిద్దిరా అని పెట్టినప్పుడు అక్కడ కామెంట్ వాళ్ళు బరితెరిగించి బట్టలు ఇప్పి చూపించచ్చా, అర్ధనగ్నంగా ఉండొచ్చా అంటే భారతదేశంలో ఎక్కడా లేదు, అర్ధనగ్నంగా చూపించే చట్టం అనేది లేదు. కాదు మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ అని అది ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఉమెన్ అనే యాక్ట్ ఉంది. సో దాని ప్రకారం మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చామో. కానీ జనరల్గా ఒక మహిళ తనకు వేసుకున్న వస్త్రధారణ గురించి చట్టంలో అయితే ఎక్కడా లేదు. కాకపోతే ఆ మహిళను కనుక మీరు విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా చట్టంలో ఇరుక్కుపోతారు. అదేంటంటే అంటే నాకు సంబంధం లేదు, అది చట్టం అలా ఆ విధంగా ఉంది. సార్ నేను విన్నాను మీరు భవానీ ల్యాండ్ కూడా అప్పుడు వాళ్ళకి ఇస్తుంటే ప్రజలకి కాపాడారు. అవునవును. సో ఎంతవరకు నిజం? అది 100% నిజం వరుణ్. ఎందుకంటే అది 2011-12 ఆ ప్రాంతంలో ఈ భవానీ ఐలాండ్ అంటే ప్రైవేటీకరణ చేశారనమాట. అంటే విజయవాడలో మీకు తెలుసు కదా, అమ్మవారికి ఎదుర్కొన్న భవానీ ఐలాండ్ చాలా ఫేమస్. ఇంకోటి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక నది మధ్య అంత దీవి ఎక్కడా లేదు, దీవి లేదు అసలు. సో అలాంటి గొప్ప ప్రాంతాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వం వారు అప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు విజయవాడలో అందరూ కూడా, ఎందుకంటే విజయవాడలో అదృష్టం ఏంటంటే సార్, ఏదైనా సమస్య వస్తే నిజంగా విజయవాడ నథింగ్ అంటే ఇప్పుడు సిటీ అని అంటారేమో కానీ విజయవాడ మేము పుట్టిపరినంతో గ్రామీణ ప్రాంతంలో వ్యక్తుల్లాగే ఉంటాం. లోకాలిటీ వచ్చేస్తుంది. లోకాలిటీ భలే అదృష్టం, అది అమ్మవారి దయ, అదంతా భలే లోకాలిటీ వచ్చేస్తుంది. ఏదైనా సమస్య అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు విజయవాడకు వస్తున్నారు, వాళ్ళకి మాకు సంబంధాలు లేవు. కానీ మేము అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళకి ఆటోమేటిక్ రిలేషన్స్ ఉంటాయి. ఆ ఊరు వెళ్ళినా, ఆ గుణదలు వెళ్ళినా, పెజ్జోనిపేట వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, అరే తమ్ముడు, అరే బావ, సరదాగా గ్రామీణ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, మాకు భలే ఆనందం అనిపిస్తుంది. పురప్రముఖులు కూడా చాలా మంచి వాళ్ళండి. విజయవాడ పురప్రముఖులు కూడా చాలా మంచి వాళ్ళు, భలే సపోర్ట్ చేస్తారు ఏదైనా సమస్య వస్తే. సో అప్పుడు మేము భవానీ ఐలాండ్ విషయంలో నేను ఒక్కనే పిటిషన్ వేయడం జరిగింది. అప్పుడు అందరూ బాగా సపోర్ట్ చేశారు, ప్రజలు, పురప్రముఖులు, ఎమ్మెల్యే, మినిస్టర్ గారు అందరూ బాగా సపోర్ట్ చేశారు. అది మేము అప్పుడు అడ్డుకున్నాము. దేవుడి వల్ల అది ప్రైవేటీకరణ లేకుండా ప్రభుత్వానికే, టూరిజం వారికి వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేసి ఆ విషయంలో సక్సెస్ అయ్యాను 100%. తర్వాత ఇప్పుడు లూలు మాల్ అని చెప్పి పాత బస్ స్టాండ్ ఒకటి ఉంది సార్. పాత బస్ స్టాండ్ అనేది మా కళల సౌధం అది. ఎందుకంటే మాకు ఎన్నో మెమొరబుల్ ఉంటాయి ప్రతి విజయవాడలో. ఏంటి ఇప్పుడు బస్ స్టాండ్ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వచ్చింది, కానీ చిన్నప్పుడు ఆ బస్ స్టాండ్కి వెళ్ళి గుంటూరు బస్ ఎక్కి, మంగళగిరి బస్ ఎక్కి భలే సరదాగా ఉండేది, ఒక రకమైన ప్రేమ, అభిమానం. సో అది ఇప్పుడు తీసేసి లూలు మాల్కి అని ఇస్తున్నారనమాట. అంటే మేమేమి అంటున్నామంటే లూలు మాల్కి ఇవ్వద్దని ఎవరు చెప్పరు. అంటే లూలు మాల్ పెట్టుకోవద్దని మనకి చెప్పం. ఎందుకంటే మీకు రిలయన్స్ ఉంది, పీవీపీ మాల్, విజయవాడలో పీవీపీ మాల్ ఉంది కదా, మీకు తెలుసు కదా, మీది అదే ఇక్కడ. సో అలాంటివి ఎవరికాళ్ళు కట్టుకున్నారండి సొంతంగా. అలాగే లూలు మాల్ అని ఎక్కడైనా కట్టుకోమానండి. అంతేగాని మా ఇప్పుడు ఎప్పుడో ప్రజలకు సంబంధించినవి నున్నా కానీ, పాయికాపురం కానీ, వీళ్ళంతా వెళ్ళే వాళ్ళందరూ అక్కడ బస్ ఆగుతుంది. అలా కాకుండా మీరు అక్కడ ఉండేసి అది పగలగొట్టేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సో ఆ విషయం మీద ఇప్పుడు రేపు ధర్నా ఉంది, అందరు ప్రయత్నం చేస్తాం. నేను కూడా దానిపైన పోరాడుతున్నాను. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించి లీగల్ గా ఇన్ని కూడా మాకు వివరించినందుకు. అండ్ ఇంత బ్రీఫ్ గా అయితే మాకు ఎవరు కూడా చెప్పరు, అరుదుగా దొరుకుతారు, అలాంటి వాళ్ళలో మీరు మాకు దొరికారు. సో థ్యాంక్ యూ సో మచ్
ఈ విధంగా మాకు అన్ని మేము అడిగిన అన్నింటిలో కూడా మాకే కాదు చూస్తున్న వ్యూయర్స్ కూడా క్లియర్ కట్ గా కూడా వాళ్ళకి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి